హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజైతే పూర్ణం బూరెలు నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి ఎలా అంటే ఇలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసుకొని అందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేస్తున్నాను కదా, 2-3 డ్రాప్లు అట్లా వేసేసుకోవాలి నెయ్యి. వేసుకున్న తర్వాత లోపలంతా పూర్ణము బెల్లము ఉంటుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదంతా అలా వేసేసుకొని లోపలికి పోయేదాకా అలా పోసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, తుంచి చూస్తే లోపలంతా ఎంత బాగుంటుందో, సాఫ్ట్గా ఉంటుందండి లోపల. చూడండి నెయ్యితో ఎలా ఉందో. ఇది తింటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎవరన్నా చూడకపోతే ట్రై చేయండి, చేయకపోతే ఇలా ట్రై చేయండి. బొబ్బట్లలా చేస్తారు కానీ ఇందులో ట్రై చేయండి. తర్వాత నేను 2 కప్పులు శనగపప్పు తీసుకున్నానండి. ఇవి పూతపిండికండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ మినపప్పు. ఇది 2 కప్పులు. ఈ కప్పుతోటి 2 కప్పులు ఉడకబెట్టి ఆడబెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని అక్కడ పెట్టేసుకున్నాను. ఇది బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ 1 కప్పు, 2 కప్పులు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇది 2 మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇది పూతపిండి అండి. ఇంత మెత్తగా వేసుకోవాలి. తర్వాత ఇది పూర్ణము. ఈ 2 పట్టేసుకొని పెట్టేసుకున్నాము. మెత్తగా పట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒకదాని వెంట ఇలా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇలా ఈ మెథడ్లో చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. పగలటం అట్లా ఏమి ఉండదు. గోధుమ పిండి అయితే పగిలే అవకాశం ఉంటుందండి. ఇదైతే మాత్రం పగిలే అవకాశమే ఉండదండి. పూత బాగా అంటుకుంటుంది. చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయలేదు. సోడా ఉప్పు వేస్తే క్రిస్పీగా వస్తాయని వేస్తారు అందరూ. నేనైతే వేయలేదు, అయినా కూడా క్రిస్పీగానే ఉన్నాయి. నేనైతే ఇలా చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.